తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ త్వరలో జూబ్లీహిల్స్ లో గ్రాండ్ ఓపెనింగ్. అన్ని బంగారు ఆభరణాలపై VA 2 to 12% మాత్రమే. త్వరపడండి. ఎల్లారెడ్డి సోమర్పేట్ గ్రామంలో జరిగినటువంటి ఘటనలో భాగంగా ప్రెసెంట్ అయితే 5 మంది గాయపడ్డారు. 5 మందిలో భాగంగా సికింద్రాబాద్ యశోద హాస్పిటల్లో ఎవరైతే గాయపడ్డారో భారతి, ఆమె ప్రస్తుతం చికిత్స అయితే పొందుతుంది ఇక్కడే. అదేవిధంగా ఎల్లారెడ్డి దగ్గర కూడా ముగ్గురికైతే చికిత్స అందిస్తున్నారు. హాస్పిటల్లో అయితే హాస్పిటల్ వద్ద భారతి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. అసలు ఈ ఘటన ఎలా జరిగింది, ట్రాక్టర్తోని గుద్దాల్సిన అవసరం ఏమొచ్చింది, అసలు ఢీకొనడానికి గల కారణం ఏంటి, అంటే ఈ ప్రమాదానికి సంబంధించి కావచ్చు, అంటే ఆ ఘటన చేయడానికి గల కారణం ఏంటనే విషయాలు భారతికి సంబంధించిన భర్త ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. సార్, అసలు ఈ ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది, అసలు ఎందుకు జరిగింది? నిన్న 11 గంటల ప్రాంతంలో జరిగింది సార్. ఓడిపోయిన సర్పంచ్ బాలరాజు ఆయనను పరామర్శించడానికి పోయాడు. మేము కూడా భారతి భర్త లక్ష్మీనారాయణ కూడా ఓడిపోయాడు. పరామర్శిస్తే పోతే ఆయన వెనకకెళ్ళి ట్రాక్టర్ వచ్చి కావాలని గుద్దేసిండు. అయితే సర్పంచ్ అందులో తప్పించుకున్నాడు, బాలరాజు తప్పించుకున్నాడు. వీళ్ళు లేడీస్ వాళ్ళకు తప్పించుకునే స్తోమత లేక ట్రాక్టర్ని ఎక్కిచ్చేసింది సార్. అంటే ఎందుకు చేయాల్సిన అవసరం, చేసిన వ్యక్తి ఎవరు అసలు ఇంతకీ? సర్పంచ్, గెలిచిన సర్పంచ్ తమ్ముడు చిరంజీవులు. వాళ్ళు మద్దతు ఇచ్చారు, మేము ఏమైనా చూసుకుంటామని చెప్పేసి అన్న మద్దతు ఇచ్చారు. తమ్ముడు ట్రాక్టర్ తీసుకొని వచ్చాను. వాళ్ళకి ఎలక్షన్లో మేము వాళ్ళది ఇక్కడే చేయలేము, అపోజిట్ చేసామనే కుట్రతో ఇది సంఘటన జరిగింది సార్. సో అసలు ఈ ఘటన చోటు చేసుకున్నప్పుడు కావచ్చు, దానికి ముందు మీరు పరామర్శించడానికి, అంటే ఆయనని సర్పంచ్గా ఓడిపోయినటువంటి వ్యక్తి, పోటీ చేసినటువంటి వ్యక్తి మీరు కలవడానికి వెళ్ళారు. ఆ సమయంలో ఇతను ముందుగానే రావడం జరిగిందా, లేకపోతే ఎలా వచ్చాడు, ఏం చెప్తారు దానికి సంబంధించి? మేము అక్కడ మాట్లాడుతుండగా కాలినడకతో నడుచుకుంటూ పోయింది సార్. అటు పోయి ఒక 10-15 నిమిషాలలో ట్రాక్టర్ తీసుకొని వచ్చి గుద్దేసి. ఎలా అంటే ఎలా జరిగిందా? మీరు ఆ ఘటనలో ఉన్నారు, మొత్తం ప్రత్యక్షంగా ఘటనలు లేదు సార్. అయితే వెనకాల నాది టెంట్ ఉండే, టెంట్ మడక పెడుతున్నా. అయితే ఈ ఘటన జరిగి లొల్లి అయ్యేటాకల అక్కడికి వెళ్ళి వచ్చేటాకల నా భార్య ట్రాక్టర్ పై కింద ఉన్నది. పై కిందకి వెళ్ళి తీసినాం. ఆడు తప్పించుకొని పోయాడు, ఆ గుద్దినోడు తప్పించుకొని పోయాడు. ఆడు ఓలని చూసినటాకల సర్పంచ్ ధైర్యం ఇచ్చిండు, తమ్ముడు వచ్చి గుద్ది. ఎవరెవరికి గాయాలయ్యాయండి దాంట్లో? మీ భార్యతో పాటుగా ఇంకెవరెవరికి గాయాలయ్యాయి? నా భార్యతో పాటు నా మనమోడు, ఇంకొకరు బేస్త బాలమణి, బనమీది బాలమణి, పద్మ సత్యవ, తోట శారద, వీళ్ళందరికీ జరిగినాయి. 2 హాస్పిటల్లో, ఈ హైదరాబాద్ హాస్పిటల్ ఉన్నారు, 3 ఎల్లారెడ్డి హాస్పిటల్ ఉన్నారు. ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి. సరే, ముఖ్యంగా చూసుకుంటే అంటే ఈ ఇన్సిడెంట్కి సంబంధించి కావచ్చు, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది, మీ భార్యకి సంబంధించిన పరిస్థితి ఎలా ఉంది, మిగతా వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? బాలమ్మనికి చెయ్యి తీసేసారు. భారతికి పరిస్థితి క్రిటికల్లో ఉన్నది. 72 గంటలకు నడిస్తే కానీ మేము చెప్పలేమని డాక్టర్ అంటున్నాం. ఎక్కడెక్కడ గాయాలయ్యాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది పొట్ట, చిన్న కింది పొట్ట, గాలి బార్డరు పలిగిందంట, ఈ మూత్రపిండం పలిగిందట, ఎముకలు అన్నీ చూరు అయినాయి. ఇక డాక్టర్లు చెప్పేది ఒకటే, 72 గంటలు గడిస్తే కానీ ఏం చేయలేము, 3 ఆపరేషన్లు కావాలి, ఆపరేషన్లకు సంబంధించిన ఐటమ్ మేము అడిగినప్పుడు ఇవ్వాలని చెప్పేసి అన్నారు. ఇస్తామని చెప్పి. మిగతా వారి పరిస్థితి, ఒక ఆమెకు చేతి తీసేసారు, బనమీది బాలమణికి చేయి తీసేసారు ఆల్రెడీ. ఇక ఇంకా 3 ఉన్నారు, వాళ్ళు మామూలుగా ఉన్నారు సార్. వాళ్ళు హాస్పిటల్ ఉన్నారు, ఎల్లారెడ్డి హాస్పిటల్ ఉన్నారు. అన్న, మీరు అక్కడ సంఘటన స్థలంలో ఉన్నారా? ఉన్నప్పుడు అసలు ఏం జరిగింది, మీరు గమనించినంత వరకు అసలు ఎందుకు ఘటన జరగాల్సి వచ్చింది? యాక్చువల్గా ఏంటంటే అక్కడ ఉన్నాము మేము, అంతసేపు మేము అందరం చాలా మంది ఉండే, ఒక 50 మెంబర్స్ వరకు ఉండేవి. అప్పుడు జస్ట్ ఒక 5 మినిట్స్ ఆయన వెళ్ళిన తర్వాతనే మేము ఇంట్లోకి వెళ్ళినాము. వెళ్ళిన జస్ట్ 2 మినిట్స్కి ఆయన వచ్చేసిండు. మళ్ళీ ట్రాక్టర్ తీసుకొని వచ్చి అక్కడ ఆపిండు. ఎప్పుడైతే స్టార్ట్ చేసి స్ట్రేట్గా వెళ్ళొచ్చు, చాలా ప్లేస్ ఉంది, అది 12 ఫీట్ రోడ్ ఉన్నది, చాలా ప్లేస్ ఉంది, బండ్లు కూడా ఏం అడ్డం లేవు. ఇక్కడ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ పక్కన మాత్రమే బండి అడ్డం ఉంది, బండి అడ్డం ఉంది. బండి అడ్డం ఉన్నప్పుడు దాని మీదకేని బండిని గుద్దేసుకొని ఫస్ట్ ఈ అమ్ముందా భారతమ్మ మీదకేని ఎక్కింది. ముందల టైర్ ఎక్కింది, వెనక టైర్ ఎక్కింది. ముందల బావ వస్తుండు, బావని అటాక్ చేద్దామని ఒకటేసారి స్ట్రోక్ ఇచ్చేసిండు అన్నాడు. 3 స్ట్రోక్లు ఇచ్చేసరికి ఓడిపోయిన అభ్యర్థి పైన అటాక్ చేద్దామని వెళ్ళిండు. మధ్యలో వీళ్ళు 3 వార్డు మెంబర్లు కూర్చొని ఉన్నాడు, వాళ్ళ మీదకైనా 3 మీదకైనా వెళ్ళిపోయింది. కావాలని చేసిందే ఇది, స్ట్రేట్గా వెళ్ళొచ్చు, కానీ కావాలని వాళ్ళని చూడేసరికి వీళ్ళు నాకు సపోర్ట్ చేయలేరు. సో నేను వాళ్ళని గుద్దేస్తా అని చంపడానికి మాత్రమే వచ్చిండు ఆ వ్యక్తి.
ఆ పరిస్థితులలో అంటే మీరు చూసినంత వరకు ఆ ఘటన చూశారు. ఉమ్. ఎలా అంటే ఆ ట్రాక్టర్ కింద ఎవరెవరు ఎక్కువగా గాయాలుపడ్డారు? ఎక్కువ అంటే భారతమ్మకు చాలా క్రిటికల్. ఇప్పుడు భారతమ్మది అనేది 72 గంటలు అయినా కూడా చాలా క్రిటికల్. ఎందుకంటే అన్ని ఎముకలు అనేది ఇరిగిపోయినాయి, 2 టైర్లు వెళ్ళినాయి, 2 సార్లు రోల్ చేసిండు. చాలా క్రిటికల్. ఆమెను ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆదుకోవాలి, చేసింది వాళ్ళే ఆదుకోవాలి కదా. ప్లస్ ఇంకొక అమ్మది చేతి ఇరిగిపోయింది, చిన్న బాబు ఉన్నాడు, వానిది కూడా కాలు ఫ్రాక్చర్ అయిపోయింది. ఇంకిద్దరికి స్వల్ప గాయాలైనాయి. మా బావకు కూడా తాకినాయి స్వల్ప గాయాలు, అభ్యర్థికి కూడా తాకినాయి. సో మీరు చెప్పండి, మీరేం చెప్తారు ఈ ఘటనకు సంబంధించి? అంటే ముఖ్యంగా ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకోవడం అనేది కలకలం రేపుతున్న సిచ్యువేషన్ అనుకోవచ్చు. మీరేం చెప్తారు? ఇప్పుడే కాదు, ఇంతకు ముందు నుంచి కూడా రాక్షస రాజకీయమే సృష్టిస్తారు. ఇంతకుముందు కూడా ఒకసారి ఉప సర్పంచ్ పోటీ చేశారు, ఆయన వాళ్ళకు రాజకీయ దాహం తీరక అన్న వచ్చేసి 16 రోజుల రాజకీయ జీవితం అన్నది. ఆ 16 రోజులలో ఎంతమంది ఎట్లా సంపాదించుకున్నాడు, ఈయన ఇంత జనాన్ని ఎట్లా సంపాదించుకున్నాడు ఒక కుట్ర వాళ్ళ లోపల ఏదో కక్ష సాధింపుకు దారితీసింది. అదే వాళ్ళు పరామర్శిస్తానికి వచ్చేటప్పుడు ఏం చేశారంటే, అయ్యో ఇంతమంది వస్తున్నారు, మాకు గెలిచినాక కూడా మా దగ్గరికి ఎవరు రాలేరు, ఈయన దగ్గరికి ఇంతమంది పరామర్శిస్తానికి వస్తారు, రేపు పొద్దున మనకి ఇతను బాగా ఇబ్బంది పెట్టేటట్టు ఉన్నాడు అనే ఒకటి లోపల ఆ క్రూరత్వం ఒకటి అలా చోటు చేసుకుని మధ్యలో ఒకటేసారి ట్రాక్టర్ దింపించాడు. అంత ప్లేసు పెద్ద 40 ఫీట్ రోడ్లల్లో ఒక జేసీబీ ఒక హార్వెస్టర్ పోయే రోడ్ల ఒక ట్రాక్టర్ ముందు ఓన్లీ ఖాళీ మన ఏదైతే కేజీ దాన్ని ఏమంటారు కల్టివేటర్ వేసుకొని వచ్చేసి ఒకటేసారి అక్కడ అన్న దగ్గరికి ఎవరైతే పర్మిషన్కి వచ్చారో అన్న 3 వార్డు మెంబర్లు, ఒక ఇంటి ముందు మహిళ ఆమె కూర్చుంది, ఒక వార్డు మెంబర్ ఒక ఆమె మన్మన్తో కూడా కూర్చొని ఉంది. వెళ్ళింది కాక ముందుకు వాళ్ళ మీదకి వెళ్ళింది కాక మళ్ళీ ఈ వెనుకకు రిటర్న్ తీయడం వల్ల ఇంకా ఇంజూరీ అనేది ఎక్కువైపోయింది. మా బామ్మర్ చెప్పిన ప్రకారము ఇప్పుడు ఇద్దరు సీరియస్ ఉన్నారు, ఒకళ్ళేమో వెల్నెస్ హాస్పిటల్ ఉన్నారు, ఒకళ్ళేమో యశోద హాస్పిటల్ ఉన్నారు. ఈ వెల్నెస్ హాస్పిటల్ ఉన్న ఆమెకేమో నడుంబొక్క ఎరిగింది, కాలు చేతు, ఈమెకు చేతి అయితే నుజ్జు అయిపోయింది. ఈమె అయితే బ్రతకడం గ్యారంటీ లేదు. 72 గంటలు అన్నారు, కానీ వాళ్ళ పరిస్థితి చూస్తే మాత్రం ఒకసారి వచ్చి అక్కడ ప్రాంత ఎమ్మెల్యే కానీ ఇప్పుడు ఎవరైతే పాల్పడ్డారో కానీ ఒకసారి చూస్తే అర్థమవుతుంది వాళ్ళ పరిస్థితి ఎంత విషమంగా ఉన్నది. మరి ఇప్పుడు ఘటనకు సంబంధించి పోలీసులు చర్యలు తీసుకున్నారా? దానికి సంబంధించి ఏం చెప్తారు? మీరు పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత వాళ్ళ యొక్క చర్యలు ఏ విధంగా ఉన్నాయి? వాళ్ళు ఏమంటున్నారంటే, మేము ఎవరైతే ఈ ఘటనకు పాల్పడ్డారో వాళ్ళకి శిక్షిస్తాం అంటున్నారు, కానీ మాకు నమ్మకం లేదు. వాళ్ళని ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన పదవులు తొలగిపోయేటట్టు చూడాలి ప్రభుత్వం. వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఆదుకుంటట్టు చూడాలి ప్రభుత్వం. మళ్ళీ ఇంకోటి ఏంటో ఫుల్ ప్రొటెక్షన్ మా అన్నగారికి కావాలి. మా అన్న బాలరాజు ఓడిపోయిన అభ్యర్థి ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఇంకోటి ఏంటంటే మా యూత్ సభ్యులకు ఆల్రెడీ అంతకుముందే ఒక 15-20 రోజుల ముందు నుంచే అరే మీ పని చూస్తాము, మిమ్మల్ని చంపేస్తాం అనే మాటలు మాట్లాడుతున్నారు అన్నమాట. అదే ఇప్పుడు ఇంత కక్ష సాధింపుకు జరిగింది. ఎవరైనా ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వారిపై దారికి పాల్పడతారు, కానీ గెలిచిన వారు రావడం ఏందో నాకు ఈ రాక్షస ప్రభుత్వం ఏందో నాకు ఏం అర్థమవుతలేదు. ఓకే, థ్యాంక్ యూ. మొత్తానికైతే గాయపడ్డటువంటి కుటుంబ సభ్యులు అంటే గాయపడ్డ వారి కుటుంబ సభ్యులు అయితే చెప్తున్న వివరాల ప్రకారం ఎవరైతే ఈ ఘటనకి పాల్పడ్డారో, ఈ విధంగా దాడికి పాల్పడ్డారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని అయితే కుటుంబ సభ్యులు కోరుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ శ్రీకాంత్తో కలిసి అనిల్, బిగ్ టీవీ, యశోద హాస్పిటల్ నుంచి.